మొన్నటిదాకా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిన బ్రౌన్ బ్యూటీ మోనాలిసా గురించి ఇప్పుడు ఒక షాకింగ్ నిజం బయటకొచ్చింది. పూసలు అమ్ముకునే ఈ అమ్మాయి అందంకి పడిపోయారు కరువులో ఉన్న కుర్రాళ్ళు. సెలబ్రిటీ అయ్యే వరకు ఈ బ్యూటీని అస్సలు వదలకూడదని కంకణం కట్టుకున్నారు. దీంతో బాలీవుడ్ డైరెక్టర్ దిగొచ్చి మూవీ ఆఫర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ అంతలోనే మోనాలిసా గుట్టు రట్టయింది. అవును, గొప్ప అందగత్తె అనుకున్న కుర్రాళ్ళకి ఈమె పెద్ద షాక్ ఇచ్చింది. అదేంటంటే మోనాలిసాకి ఇదివరకే పెళ్ళై పిల్లలున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ న్యూస్ ఇప్పుడిప్పుడే వైరల్ అవుతుంది. మరి ఈ నిజం ఎలా బయటపడింది? ఇంతకీ ఆమె భర్త ఎవరు? పిల్లలెక్కడున్నారు? వచ్చిన మూవీ ఆఫర్ కూడా పోయిందా? అసలు ఇందులో ఉన్న నిజమెంత అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఒక లైక్ చేయండి. 144 ఏళ్లకొక్కసారి వచ్చే మహా జన జాతర కుంభమేళ. ప్రపంచంలోనే అతిపెద్ద జాతర. ఇక ఈ జాతర ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతంలో ఈ ఏడాది జనవరి 13 నుండి స్టార్ట్ అయింది. అయితే ఈ జాతరలో మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుండి కొన్ని నిరుపేద కుటుంబాలు పూసలు, రుద్రాక్షలు అమ్ముకోవడానికి రాగా అందులోని ఈ మోనాలిసా ఒకరు. ఈమె కూడా చేతిలో కొన్ని పూసదండలు పెట్టుకుని అమ్ముతూ ఉండడంతో ఆమె దగ్గరికి పూసల దండ కొనడానికి వచ్చిన ఒక అతను ఆమె కళ్ళను చూసి ఫిదా అయ్యాడు. దీంతో ఆమె అందాన్ని ప్రపంచానికి తెలియాలి అని వెంటనే ఆమె వీడియోస్ని, ఫొటోస్ని సోషల్ మీడియాలో వదిలాడు. అంతే, ఇక కరువులో ఉన్న కుర్రాళ్ళు ఆగుతారా? వరల్డ్ న్యాచురల్ బ్యూటీ అంటూ ఓ తెగ వైరల్ చేసేశారు. ఇక కొందరేమో కుంభమేళాకి వచ్చి ఆ మహాదేవుడి దర్శనంని పక్కన పెట్టి పూసలమ్ముకునే అమ్మాయిలతో సెల్ఫీలు దిగడానికి తెగ ఎగబడ్డారు. దీంతో ఎక్కడ చూసినా ఏ నోట విన్నా మోనాలిసా అని తెగ కలవరిస్తూ ఉండడంతో ఏకంగా కొన్ని ఛానల్స్ వాళ్ళు ఈమె ఇంటర్వ్యూ కోసం క్యూ కట్టేదే పరిస్థితి వచ్చింది. ఏం చేస్తాం, మన జనాలు కూడా ఊరుకునేలా లేరు కదా. అందుకే ఆమెను సెలబ్రిటీని చేయాలని ఏకంగా కంకణం కట్టుకున్నారు. దీంతో ఇంటర్వ్యూస్ ఏంటి, ఏకంగా బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. తను త్వరలో తెరకెక్కించబోతున్న మణిపూర్ డైరీస్ చిత్రంలో మోనాలిసా బోన్స్లేకు పాత్ర ఇస్తానని దర్శకుడు సనోజ్ మిశ్రా ప్రకటించినట్టు తెలిసిందే. బాలీవుడ్లోని మురికిని ప్రోత్సహించే బదులు ఇలాంటి నిరుపేద అమ్మాయికి నా తదుపరి చిత్రంలో అవకాశం ఇద్దామనుకుంటున్నానని ఆయన ట్వీట్ చేసినట్టు తెలిసిందే. త్వరలో ఆమెను కలిసి తన ప్రతిపాదన తెలియచేస్తానని, ఆమెకి నటన రాకుంటే శిక్షణ ఇచ్చి తన సినిమాలో నటింపజేస్తానని ఆయన చెప్పాడని తెలిసిందే. అలా ఒక్క వీడియో వల్ల మోనాలిసా ఏకంగా బాలీవుడ్ రేంజ్కి ఎదిగింది. ఇక కొందరు బ్యూటీ పార్లర్ వాళ్ళు ఆమెకి మేకప్ చేసి ఆమెను మరింత అందంగా తయారు చేస్తూ ప్రమోషన్ కూడా చేసుకుంటున్నారు. ఇక కుంభమేళాలో ఆమెను వీడియోస్ తీయటానికి, ఆమెను చూడటానికి జనాలు తెగబడుతూ ఉండడంతో అక్కడ భారద్దీ ఏర్పడింది. దీనివల్ల జనాలు ఒకరికొకరు తగులుకోవడం, అలాగే మోనాలిసాని కూడా ఇబ్బంది పెట్టడంతో కుంభమేళాలో ఆమె ఉన్న ప్రాంతంలో రద్దీ ఎక్కువగా పెరిగింది. చివరికి అక్కడికొచ్చే ప్రజల్ని కంట్రోల్ చేయటానికి అక్కడికి పోలీసులు రావాల్సి వచ్చింది. పోలీసులు ప్రజల్ని కంట్రోల్ చేయలేక అమ్మాయిని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పారు. ఆమె కారణంగా కుంభమేళాకి వచ్చే ప్రజల కోసం చేసిన ఏర్పాట్లు దెబ్బతినే అవకాశం ఉందని పోలీసులు భావించారు. జనాల ఒత్తిడి పెరగడం వల్ల ఆమె పని ఆమె చేసుకోలేకపోయింది. దీంతో ఆమెను చాలా బలవంతంగా అక్కడి నుండి ఇంటికి పంపారు. అయితే తాను ఇంటికి వెళ్లిపోవడంతో కుంభమేళాకి వచ్చిన వాళ్ళంతా మోనాలిసాను మిస్ అయ్యామని తెగ బాధపడుతున్నారు. ఇక ఆమె ఇంటికి వెళ్లి కూడా తన ఇన్స్టాలో వరుస వీడియోస్ చేస్తూ తెగ పోస్ట్ చేస్తూ ఉంది. అంటే వచ్చిన క్రేజ్ తక్కకుండా ఉండాలని వీడియోస్ చేస్తుంది. అయితే ఈ సమయంలోనే ఓ యూట్యూబర్ మోనాలిసాను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లాడని, ఆ సమయంలోనే ఆమె తన పర్సనల్ విషయాలు లీక్ చేసిందని టాక్ వచ్చింది. మామూలుగా ఇలాంటి నిరుపేద కుటుంబాల్లో అమ్మాయిలకి 13 ఏళ్ల వయసులోనే పెళ్లిళ్లు చేస్తూ ఉంటారు. అంటే పేదరికం వల్ల తమ పిల్లలకి తొందరగా పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపిస్తూ ఉంటారు. అయితే మోనాలిసాకు కూడా చిన్న వయసులోనే పెళ్లి చేశారట తన తండ్రి. ఇక పెళ్లైన కొన్నేళ్లకి వరకు బానే ఉందని, తనకిద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. అయితే మోనాలిసా భర్త లారీలో క్లీనర్గా చేస్తూ మద్యానికి, అలాగే ఇతర చెడు అలవాట్లకి బానిసయ్యాడని, దీంతో మోనాలిసా అతన్ని వదిలేసి తన పుట్టింటికొచ్చి అక్కడే తన పుట్టింటి వారితో కలిసి పూసల వ్యాపారం చేస్తుందని తెలిసింది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతుంది. ఏదేమైనా ఆమె అందం వల్ల ఓవర్ నైట్లో సెలబ్రిటీ అయిందని చెప్పాలి. అయితే ఏ సోషల్ మీడియా అయితే ఆమెని ఫేమ్ చేసిందో అదే సోషల్ మీడియా ఇప్పుడు ఆమె పర్సనల్ విషయాలతో డౌన్ చేసేలా ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా ఎంత స్పీడ్గా పైకి తీసుకెళ్తుందో అంతే స్పీడ్గా కిందకి పడేస్తుంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీల విషయాల్లో చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు ఆమెకి నిజంగానే పెళ్లి జరిగిందో లేదో తెలియదు, కానీ వన్స్ ఈ న్యూస్ వైరల్ అయితే మాత్రం ఆమెకు వచ్చిన క్రేజ్ తగ్గుతుందని చెప్పాలి.
వచ్చిన బాలీవుడ్ మూవీ ఆఫర్ కూడా వెనక్కి వెళ్తుందేమో అని అనిపిస్తుంది. అయితే ఇదే కాదు, మోనాలిసా కేంద్ర ప్రభుత్వం నుండి కూడా వార్నింగ్ వచ్చిందట. అదేంటంటే వాళ్ళకి రోజు పని చేస్తే పూట గడుస్తుంది. దీంతో కుంభమేళాలో తమ వ్యాపారం బాగా నడవాలి అని తన కుటుంబం మొత్తం అక్కడ పూసలు అమ్మటానికి రావడంతో, దీంతో అదన అందం వల్ల తన వ్యాపారం మధ్యలో ఆగే పరిస్థితి రావడంతో ఆమె అక్కడున్న పోలీసులతో తను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అక్కడ పూసలు అమ్ముకుంటానని అన్నదట. కానీ ఆమె అక్కడే ఉంటే ఇంకేదైనా సమస్యలు రావచ్చేమో అని ముందు జాగ్రత్తతో పోలీసులు ఆమెని పంపే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె వెళ్ళకపోవడంతో ఏకంగా కేంద్ర ప్రభుత్వం నుండి ఆమెకి సీరియస్ నోటీసులు వచ్చాయట. ఆమె అక్కడి నుండి వెళ్ళకపోతే అరెస్ట్ చేయాల్సి వస్తుందని అనడంతో అక్కడి నుండి తన తండ్రి మోనాలిసాని ఇంటికి పంపించినట్టు తెలిసింది. అయితే అక్కడ అంత కఠినమైన రూల్స్ రావడానికి కారణం ఏంటంటే, మన దేశంలో తొలిసారి కుంభమేళా స్టార్ట్ అయిన సమయంలో అక్కడికి వచ్చిన వీఐపీల వల్ల, అలాగే ఓసారి అక్కడ ఏనుగు అదుపు తప్పి అందరి మీదకి దూసుకురావడంతో ఆ సమయంలో అక్కడ భారీగా తొక్కిసలాట జరగడంతో 500 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అప్పటి నుండి కుంభమేళాకి ఏనుగులు అనుమతి లేదు. ఇక ఈ ప్రమాదం తర్వాత ప్రధాన స్నానాల ఉత్సవం సమయంలో వీఐపీల సంఘంలోకి పర్మిషన్ లేదని అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ కూడా ప్రకటించారట. అందుకే ఇప్పటికీ అర్ధ కుంభమేళా, మహాకుంభమేళా ప్రధాన స్నానోత్సవాల్లో వీఐపీ ప్రవేశం నిషేధంలో ఉంది. అలా అప్పటి నుండి కుంభమేళాలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి చాలా భద్రతలు చేపట్టారు. ఎవరికి ఎలాంటి హాని కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే కోట్లాది మంది వచ్చే ఈ జాతరలో చిన్న పొరపాటు వల్ల పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే మోనాలిసా విషయంలో ఇలాంటి జరగకూడదని ఆమెని అక్కడి నుండి పంపారని తెలిసిందే. చూశారు కదా, అది సంగతి.